డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షానికి కామారెడ్డి, జుక్కల్, మద్నూరు, నందిపేట, బాల్కొండ, భీంగల్లో వరి, మొక్కజొన్న పంటలు నెలకొరికాయి. అలాగే నిజామాబాద్ మార్కెట్లో అమ్మకానికి తెచ్చిన పసుపు వర్షార్పణమైంది. దీంతో ధరలు తగ్గించకుండా తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. అన్నదాతలు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే గత రాత్రి నుంచి కూడా ఇటు ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షాలు అతలాకుతలం చేశాయని చెప్పవచ్చు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇటు పసుపు మార్కెట్లో పూర్తిగా మొత్తము ఇటు రేట్ అయినప్పటికీ తీసుకుంటారు తీసుకోరు అనేటువంటి విషయంలో ఇటు పసుపు రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. కామారెడ్డి జిల్లాకు సంబంధించి ముఖ్యంగా ఇటు మండల కేంద్రంతో పాటు జుక్కల పరిసర ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురిశాయి. మొక్కజొన్న కూడా నీటి పాలని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఈదురుగాలు వడగళ్ల వర్షాలు కురవడంతో ఇటు విద్యుత్ స్తంభాలు కూడా పలు చోట్ల నేల కొరిగిన పరిస్థితి, పలు గ్రామాలు కూడా ప్రస్తుతం అయితే అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. గత వారం రోజుల నుంచి కూడా ఇటు పసుపుకు సంబంధించి రేట్లు ఒక ఆశాజనకంగా రేట్లు ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం అయితే కురిసినటువంటి భారీ వర్షానికైతే ఇటు పసుపు రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. మనం ఇక్కడ కొంతమంది పసుపు రైతులు ఉన్నారు, మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎట్లా ఉంది పరిస్థితి? రాత్రి భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది? వర్షానికి ఈ ఈ పసుపు వర్షం పడి కొద్దిగా నానింది అంటే మాకు ఆల్రెడీ నిన్ననే బీట్ అయింది. నిన్న అయిన రేటుకే తీసుకుంటే బాగుంటుందని మేము బాధపడుతున్నాము. దీనికి వడగాల్పుల వర్షాలకు రైతులంతా ఆందోళన చెందుతున్నారు. దీనికి కొద్దిగా దయచేసి నిన్న అయిన బీటికే తీసుకుంటే బాగుంటుందని మేము కోరుచున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గన్నారం గ్రామం, ఇందలవాయ మండల్ గన్నారం గ్రామం నుంచి 2 రోజులు అయితే నిన్న పొద్దున్న తీసుకొచ్చినాము. నిన్న సాయంత్రం బీట్ అయింది. నైట్ వర్షం కూడా పల్లె తెల్లారినాక పడ్డదట వర్షం. అది కూడా వడగాల్పుల వానబడి లీలై ఈ బీట్ అయిన రేటుకే తీసుకుంటే బాగుంటుందని అంటున్నాం మేము. సార్ ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి? పొద్దున వచ్చిన వర్షాలకు వడగాల్పులు బాగా ఈ నిన్న బీట్ అయింది కాబట్టి ఆ రేటుకు తీసుకోవాలని మేము కోరుతున్నాము. మా బాధ ఏంటంటే ఇప్పుడు పొద్దున వర్షం ఫుల్ పడ్డది, ఇక్కడ నానిపోయింది కొద్దిగా, దానివల్ల బీట్ అయిన రేట్కి కొనుక్కోవాలని మేము కోరుతున్నాము. అంటే తాటిపత్రాలు ఏమైనా ఇచ్చారా? పాలిథిన్ పత్రాలు ఇచ్చినప్పుడు ఎట్లా నీళ్లు వచ్చినాయి? తాటిపత్రులు ఇచ్చారు. తాటిపత్రులు ఇచ్చిన తర్వాత కప్పిన తర్వాత ఈ మన పైపుల ద్వారా వాటర్ వచ్చి కిందికి వెళ్ళినాయి అన్నట్టు. అట్లా కొద్దిగా తిరుగుల నానినాయి కాబట్టి దానికి మేము కోరుతున్నాం అన్నట్టు. ప్రస్తుతం రేట్ ఎంత ఉంది? గతంలో ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది రేటు? ఏమనుకుంటారు మీరు? సార్ మేము ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే గతంలో కొద్దిగా తక్కువ ఉండే, ఇప్పుడు కొద్దిగా పెరిగింది. 1350 దాకా ఇట్లా పోతుంది, మాలను బట్టి పోతుంది. ఇంతకే సంతోషం పోయిన దానికి. కాకపోతే ఆ రేటుకు బీట్ అయిన రేటుకు మేము తీసుకోవాలని కోరుచున్నాం. అది ఇటు పసుపు రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. బీట్ అయినటువంటి రేట్ ఏదైతుందో రేటుకు సంబంధించినటువంటి రేటుకు సంబంధించినటువంటి పసుపును తీసుకోవాలని చెప్పేసి వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మన విజువల్స్ అయితే స్పష్టంగా చూస్తా ఉన్నాం. పాలిథిన్ కవర్లు అయితే తాటిపత్రాలు అంటారు, ఇవి కప్పినప్పటికి కూడా వాటర్ ఫ్లో ఎక్కువ కావడంతో ఇక్కడ పూర్తిగా తడిసిపోయిన పరిస్థితి ఉంది. ఒకసారి మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ ఎట్లా ఉంది? గన్నారం, ఇందలవాయి మండల్, మా పేరు భూమయ్య. ఇక తెచ్చినాము, వర్షం పడ్డది, ఏం అర్థం కాకపోయినా అవుతలేదు. కిందికి నీళ్ళు వచ్చినాయి, మరి ఏం చేస్తారో మాకు అర్థమైతలేదు. అయినా రేటుకి తీసుకుంటేనే మేము బతాం. అట్లా మేము వచ్చినాం. మరి ఇక నీళ్ళు ఉన్నాయి కింద, మరి ఏమంటారు ఏం కదా అర్థమవుతుంది మాకు. మరి ఎట్లా చేస్తారు చేనులు అట్లా ఇట్లా, మరి రైతులు బాధ అయితే ఉన్నది. ఇలా తరిపోతారు అన్నట్టున్నది కదా మా బతుకు. అంటే వర్షాలు కూడా పడి రోడ్డు మీద ఉన్న మొక్కజొన్న అవన్నీ పోయినాయి. గాలికి అడ్డం పడే పొలాలు, మక్కలు పోయినాయి, ఇక అడ్డు రాలినాయి, కింద ట్రాన్స్ఫరం కాలిపోయినాయి. గాలి దుమ్మనంకు అడ్డు రాలిపోయినాయి. ఎట్లా ఏమో అర్థమవుతుంది మా బతుకు. ఏం చెప్తారు గవర్నమెంట్? ఉన్న రైతు ఏమో రాజు అంటారు. నీళ్ళు ఓడుకుంటా పడేస్తున్నాం అటు. ఎండాకాలం ఎండిపోయాయి, కొత్తగా వచ్చిన పొలం ఏంటి రాలిపోయాయి. అట్లున్నది మా పరిస్థితి. ఏం చేద్దాం? ఇగింతే. ఏం చేద్దాం చెప్తున్నాం కానీ ఏం చేస్తారు గవర్నమెంట్? ఏం చెప్తుందో ఉన్న ధరకైతే పసుపు ఆ ధరకైతే కొనుక్కోవాలా. ఇక అడ్లు కోసినాడు బతుకు ఇక మరచ్చు. ఓకే సార్. అది రైతులు, పసుపు రైతులు అయితే
ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ఓవరాల్గా అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే గత రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురిచాయి. ఉదయంలో తెల్లవారుజాము నుంచి ఇటు వీధురు గాలులతో కూడినటువంటి వడగండ్ల వాన కురిసింది. ఇటు ఓ వైపున ఇటు వర్షాలు కురుస్తుండడంతో ఇటు రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఇటు జుక్కల్ నియోజకవర్గము, బాన్స్వాడ నియోజకవర్గం, ఇటు నిజామాబాద్ అర్బన్లో కూడా భారీ వర్షం కురిసింది. ఇటు ఆర్మూర్ నియోజకవర్గం, బాల్కొండ నియోజకవర్గం, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం కూడా ఇటు భారీ వర్షం కురడంతో ఇటు మామిడికాయలు కూడా కింద పడినటువంటి పరిస్థితి, చేతికి వచ్చినటువంటి మొక్కజొన్న అదేవిధంగా వరి పంట కూడా మొత్తం నేల కూలిన పరిస్థితి ఉంది. పసుపు రైతులైతే ఆందోళన చెందుతూ ఉన్నారు. ఏదైతే బీట్ అయినటువంటి ధరను చెల్లించాలని చెప్పేసి వారు కోరుతున్న పరిస్థితి. ఓవరాల్గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలతో అన్నదాతలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్ నుండి.